ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. అంతేకాదు ఈరోజు మదర్స్ డే కనుక తల్లులందరికీ మరి హ్యాపీ మదర్స్ డే. వచ్చిన వారందరూ కూడా మీరు మంచి తల్లులుగా ఉండాలని, మంచి పిల్లలను, భర్తను, కుటుంబాన్ని పరిపాలించే తల్లులుగా, క్రైస్తవ తల్లులుగా, లేక యేసు ప్రభువును నమ్ముకున్న వారి యొక్క జీవితము, వారి తల్లుల జీవితము ప్రత్యేకము. రాబో దినాల్లో మరి భవిష్యత్ కాలంలో మంచి క్రైస్తవ లోకము ఉండాలి అంటే తల్లుల పాత్ర ఎంతో ఉంది. తండ్రులది కానే కాదు. తండ్రులు చాలా ఇంపార్టెంటే, కానీ పిల్లల విషయంలో తల్లులే కావాలి. తల్లులు ఉన్నారు, మంచి తల్లులు ఉన్నారు, కానీ నిర్లక్ష్యం చేసే తల్లులు ఎక్కువగా ఉన్నారు. నేను చదివిస్తాను, ఆయన ఇష్టము, నేను అక్కడికిక్కడికి ఫీజు కడతాను అని, కానీ ఆయన ఇష్టము అని చెప్పి వదిలేస్తూ ఉంటారు. వివాహం అయినంత వరకు పిల్లల బాధ్యత మనదే. అమెరికాలో వివాహం కాకపోయినా మరి వెస్ట్రన్ కంట్రీస్లో 16 సంవత్సరాలు వస్తే నీ ఇష్టం. 30 సంవత్సరాలకో 40 సంవత్సరాలకో వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నా కూడా 16-17 సంవత్సరాలు వచ్చేసరికి, మహా అంటే 18 సంవత్సరాల్లో వచ్చేసరికి ప్రతి తల్లిదండ్రులు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపో అని నెట్టేస్తూ ఉంటారు. ఒక దమ్మిడి ఇవ్వరు, ఆస్తులు ఇవ్వరు. ఇవ్వాలని రూల్ ఏమీ లేదు. మన దేశంలో మరి చాలా డిఫరెంట్గా ఉంది కనుక మన సాంప్రదాయం, మన యొక్క నడవడిక, పెంపకము వ్యత్యాసంగా ఉంది. చాలా ప్రపంచ దేశాలు మన దేశాన్ని మెచ్చుకుంటారు. ఎందుకంటే మన వాళ్ళంతా ఉమ్మడి కుటుంబంగా ఉంటారు. దేవునికి స్తోత్రములు. మరి కలిసి ఉంటే కలదు సుఖము. ఐక్యత కలిగి ఉంటే ఎంతో మంచిది, బలం. వృద్ధాప్యంలో ఉన్న వారి దగ్గర నుంచి ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటాం. కనుక ఇంట్లో పిల్లలు, మనవరాళ్ళు ఉంటే ఇంకా మంచిది. నేను వేరుగా ఉంటే, ప్రభు అంటూ ఉన్నాడు, చాలా చోట్ల అన్నాడు, 2-3 చోట్ల అయితే ఖచ్చితంగా అన్నాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. దేవునికి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము. అలాగే తల్లిదండ్రులకు, తాతయ్యలకు, అమ్మమ్మలకు, నాయనమ్మలకు దూరంగా ఉండి పిల్లలు ఏమీ చేయలేరు. ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. కనుక ఉమ్మడి కుటుంబం ఉండడం మంచిది, కానీ మరి తరం మారింది. పిల్లలు వేరుగా ఉంటారు, తల్లిదండ్రులకు దూరంగా ఉండాలని కోరుకుంటారు. స్వేచ్ఛ కావాలి, మాకు ఫ్రీడమ్ కావాలి, మమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదు, మమ్మల్ని ఎవరు అడగకూడదు, ఎటుపోతున్నావు అని ఎవరు కూడా మమ్మల్ని అడగకూడదు, మా ఇష్టం. ఎప్పుడైతే మా ఇష్టము, నా ఇష్టము అని అంటారో ఆ కుటుంబము చేతికి అందదు. కనుక కుటుంబంలో ఐక్యత కలిగి ఉండాలి, పెద్దల మాటకు లోబడాలి. ముఖ్యంగా తల్లులకు చాలా పెద్ద బాధ్యత దేవుడిచ్చాడు. దేవుడు నీకు ఇచ్చిన బిడ్డను, ఆ బిడ్డ నీ బిడ్డ అనుకొని నువ్వు పెంచకూడదు, అది బహుమానంగా పెంచాలని దేవుని వాక్యములో ఉంది. నేను తల్లుల గురించి ప్రసంగాలు మరి చాలా కాలమైంది చేయలేదు, ఈరోజు కూడా చెయ్యను. కాకపోతే ఒక్క తల్లి హన్నా గురించి నేను చెప్పిన తర్వాత, అదే హన్నా కుమారుడైన సమూయేలు గురించి మనము ఈరోజు ధ్యానం చేయబోతూ ఉన్నాము. హన్నా ప్రార్థన చేసింది, కుమారులు లేరని చాలా బాధపడ్డది. దేవుడిచ్చిన, ప్రభువా నువ్వు ఇస్తే ఈ కుమారుని నీ సన్నిధిలో వేడుకుంటున్నాను, ఏడుస్తూ ఉన్నాను, సహాయం దయచేయి అని ప్రార్థించినప్పుడు, ఏడుస్తున్నప్పుడు యాజకుడు, సీనియర్ పాస్టరు ఎగతాళి చేశాడు. అయ్యా అమ్మా, ఎందుకు ఏడుస్తూ ఉన్నావు? పొద్దున్నే తాగి ఏడుస్తున్నావా? ఇది ఏడ్చి ఏదో దేవుని అవమానపరిచే స్థలము కాదు, ఇది పరిశుద్ధ స్థలము, ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి, నీ ప్రవక్తను చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించినప్పుడు ఆమె అన్నది, అమ్మా, అయ్యా పాస్టర్ గారు, నా హృదయం దుఃఖంతో పొంగి పొర్లుతూ ఉంది, కృతజ్ఞత భావంతో నాకు కొడుకు కావాలని ప్రార్థన చేశాను అంటే, ఓకే సారీ అమ్మా, నిన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నానని చెప్పి ఆమె ప్రార్థనలో కంటిన్యూ చేసిన తర్వాత ఆమె ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళిపోయింది. మిగతా వారంతా కూడా జాతరకు వచ్చినట్టు వచ్చి ఆడుకుంటూ పాడుకుంటూ తింటూ ఉన్నారు. ఈమె మాత్రం తన హృదయాన్ని దేవుని సన్నిధిలో పారబోసింది. ప్రభువా, ఒక్క కుమారుడు చాలు, నాకు ఒక్క కుమారుడు ఇస్తే చాలు, ఆ కుమారుని నీ సేవకు సమర్పిస్తానని చెప్పి ఏడ్చింది. తర్వాత ఆ కుమారుడు పుట్టాడు. ఒక్కటి అడిగితే 6గురినిచ్చాడు దేవుడు. మళ్ళీ 6గురిని కన్నదట. మంచి పిల్లలను కని ఆ పిల్లలందరినీ కూడా ప్రభువులో పెంచింది. మరొక తల్లి మరి 200 సంవత్సరాల క్రితము సూజన్ ఆమె
ఇంగ్లాండ్లో 18 మంది పిల్లలని కన్నది. 18 మంది పిల్లల కోసము రోజు ప్రార్థన చేసేది. రోజు ఏడ్చి ప్రార్థన చేసేది. ప్రభువా, ఈ బిడ్డలను దీవించు, ఈ బిడ్డను దీవించు, ఈ బిడ్డను దీవించు. అలా 18 మంది నెత్తి మీద చెయ్యి పెట్టుకుంటూ రాత్రంతా ప్రార్థన చేస్తే మధ్యరాత్రి అప్పుడప్పుడు పిల్లలు లేస్తూ ఉంటారట. దేనికి? బాత్రూమ్కి లేస్తూ ఉంటారు. మా అమ్మేంది మా తమ్ముని మీద ప్రార్థన చేస్తూ ఉంది, మా చెల్లి మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తుందని చెప్పి వాళ్ళు, సరేలే ఆమె రోజు ఇట్నే చేస్తుందని చెప్పి మూలుగుతూ ఉంటుంది. గువ్వ ఏ రీతిగా అయితే మూలుగుతూ ఉంటుందో ఆ రీతిగా పిల్లల కోసం మూలుగుతూ ప్రార్థన చేస్తూ ఉంది. ఆ రీతిగా ఆ 18 మంది పిల్లలు చక్కగా ఎదిగారు. అందులో ఇద్దరు ప్రపంచాన్ని కదిలించారు. ఒకరు మనకందరికీ తెలుసు, ఎవరు? జాన్ వెస్లీ. ఇంకొక ఆయన చార్లెస్. వీళ్ళిద్దరూ ప్రపంచాన్ని కదిలించారు. ఒకరు కొన్ని వందల పాటలు రాసి ప్రపంచంలో మొత్తం మంచి ఆరాధన చేస్తున్నారంటే ఆయనే. తర్వాత మంచి ప్రసంగము నేర్చుకున్నాడు, మంచి ప్రసంగాలు చేసే భక్తుడున్నాడు అంటే జాన్ వెస్లీ. వీళ్ళిద్దరూ ప్రపంచాన్ని కదిలించారు. వారి పుస్తకాలు కోట్లల్లో, లక్షల్లో కాదు కోట్లల్లో ప్రజలు చదువుతూ ఉన్నారు. కేవలం ఇదంతా ఎవరి ప్రార్థన? తల్లుల ప్రార్థన. కనుక తల్లులారా, మీ బిడ్డల విషయమై జాగ్రత్త. చాలామంది ఈనాడు పిల్లలు మరి చదువుకుంటున్నారు. అమ్మాయి ఆ కాలంలో చదివేది కాదు. నా భార్య 10-12 వరకు చదివిందంటే చాలా గొప్ప. ఈరోజు మా బంజారాలో కూడా డిగ్రీలు, పిహెచ్డీలు, తర్వాత ఎంఏలు, డాక్టర్లు, ఎంబీబీఎస్, ఎండి చేసిన వాళ్ళు వందల్లో వేలలో ఉన్నారు. వాళ్ళంతా కూడా భార్య పని చేస్తే భర్త చేస్తాడు, భర్త పని చేస్తే భార్య కూడా పని చేస్తుంది. ఇద్దరు పని చేస్తున్నామని చెప్పి పిల్లల్ని ఎక్కడో పడేసి, ఏ ఆయమ్మ దగ్గరనో పడేసి వదిలేస్తూ ఉంటారు. కనుక పిల్లల విషయము మనము శ్రమ తీసుకోవాలి, వాళ్ళని మనం ప్రేమించాలి, వారిని సరిగా చూసుకోవాలి. నేనైతే హాస్టల్లో చదువుకున్నాను. మా అమ్మ నాన్న ప్రేమ నాకు తెలియదు. ఎక్కడో దూరంలో కాదు, చాలా దగ్గరలో 3-4 కిలోమీటర్ల దూరంలో నేను మా తల్లిదండ్రులకు దూరంలో హాస్టల్లో ఉన్నాను. డోర్నకల్ నుంచి మా తండకు కేవలం 4 కిలోమీటర్లే. కానీ మా నాన్న కానీ, మా అన్న కానీ, మా అమ్మ కానీ నన్ను చూడటానికి ఎప్పుడూ రాలే. 4 కిలోమీటర్లు వచ్చి చూసిపోవడానికి ఒక పావల 10 పైసలు ఇవ్వడానికి కూడా మా అమ్మ నాన్నకు మనసు లేదు. అంటే వాళ్ళకు చదువు లేదు, వాళ్ళ అమ్మ నాన్నలు చదువుకోలేదు. నేను క్రైస్తవ బోర్డింగ్ హోమ్లో చదువుకున్నాను కాబట్టి దేవుని ప్రేమను ఎరిగాను. దేవుని యొక్క సన్నిధిలో పెరగడం వల్ల దేవుని వాక్యం నేను నేర్చుకున్నాను. కనుక ఈరోజు దేవుని సన్నిధిలో సమూయేలు పెరిగాడు. ఇది మన అంశము. దేవుని సన్నిధిలో సమూయేలు పెరిగాడు కాబట్టి ఆయన దేవుని స్వరము విన్నాడు. కుమారుడు పుట్టగానే హన్నా ఒక జత బట్టలతో, ఇంకొక జత కాదు, ఒకే జత బట్టలతో, అయ్యా ఏలీ గారు, ఏలీ ప్రధాన యాజకుడా, 3-4 సంవత్సరాల క్రితం నా కొడుకును నేను ప్రార్థన చేస్తూ ఉంటే నువ్వు ఎగతాళి చేశావు. ఇదిగో దేవుడు నా కొడుకునిచ్చాడు, కానీ గత 3 సంవత్సరాల నుంచి నేను రాలేదు. ఇది 4 సంవత్సరాలు అయింది నేను రాక. ఇదిగో నా కొడుకు పెద్దగా అయ్యాడు, దేవుడు నాకు బహుమానంగా ఇచ్చిన బిడ్డను ఇక్కడే వదిలిపెట్టిపోతున్నాను. పాలు మరిచిన వెంటనే ఆ బిడ్డను అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ బిడ్డ ప్రార్థన పరుడై, దేవుని సన్నిధిలో ఎదిగిన వాడై, గొప్ప ప్రవక్త, గొప్ప న్యాయాధిపతి, గొప్ప రాజు కంటే గొప్ప, దేవుని తర్వాత ఇశ్రాయేలు ప్రజలకు ఆయనను చూస్తే భయము, వణుకు, రాజుతో సహా వణికేవారు. అంత గొప్ప భక్తుడైనట్టుగా మనం చూస్తున్నాము. దేవుని సన్నిధిలో ఆయన ఎదిగినందువలన ఆయన గొప్ప ఆశీర్వాదం, దేవుని సన్నిధిలో ఆయన ఉండుట వలన ఆయనకు దొరికిన ఆశీర్వాదం. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. సమూయేలుకు తోడుగా ఉన్నాడు. ఎందుకంటే అతను దేవుని సన్నిధిలో ఎదిగాడు. మనం దేవుని సన్నిధిలో చాలా వస్తున్నాం, కానీ ఎప్పుడో వస్తూ ఉన్నాం. 9 గంటల కానీ ప్రార్థనకు అని మేము చెప్పిన తర్వాత కూడా మీరు కొంతమంది ఆలస్యంగా వస్తూ ఉన్నారు. దేవుని సన్నిధిలో ఒకసారి ఆలోచన చేయండి. మీ ఫ్లైట్ 9 గంటలకు ఫ్లైట్ అంటే 3 గంటల ముందు, అమెరికాకి అయితే 4 గంటల ముందు మేము వెళ్ళాలి. ఇంటర్నేషనల్ ఫ్లైట్ అయితే 4 గంటల ముందు మేము వెళ్ళాలి. ఎవ్వరు కూడా ఒక 10 నిమిషాల ముందుకు రారు. 10 నిమిషాల ముందుకు రారు. ఒక్కరు కూడా రారు 10 నిమిషాలు. ఎందుకో మరి తెలియదు. దేవుని సన్నిధి అంటే క్యూ కట్టి నెక్స్ట్ నా సీటు నాకు కావాలి, నా సీటు ఇక్కడ నేను కూర్చోవాలి. వచ్చిన తర్వాత ఫోన్ ఆన్ చేయకూడదు.
ఫోన్ పట్టుకొని తిరగకూడదు, మరి అటు ఇటు ఏదో పని మీద బిడలను ఎత్తుకొని మనం పోకూడదు. ప్రభు సన్నిధిలో గడపడం, ప్రభు సన్నిధిలో గడిపితే మనకొచ్చే ఆశీర్వాదం ఇంతంత కాదు, చాలా గొప్ప ఆశీర్వాదం, చాలా గొప్ప ఆశీర్వాదం. దేవుని సన్నిధిలో ఏముంటుంది? సంతోషం ఉంటుంది, నిత్యము సంతోషం ఉంటుంది. మనకు సంతోషం లేదు, సమాధానం లేదు, మనకు ఆశీర్వాదం లేదు, మనకు రోగాలు పోతాయి. మన రోగాలు పోవాలంటే, మనకు ఆశీర్వాదం రావాలంటే, మనకు ప్రమోషన్, లోకంలో ఘనత మనం పొందాలంటే, లోకంలో మంచి పేరు ప్రఖ్యాతులు మనం పొందాలంటే ఖచ్చితంగా ఆయన సన్నిధిలో దొరుకుతుంది. ఇవన్నీ కూడా చైన్ సిస్టమ్ అన్నట్టు, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. ఎందుకంటే మనము ఆయనలో గడుపుతూ ఉన్నాము. దేవుని వాక్యంలో చాలాసార్లు యేసుప్రభు చెప్తున్నాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు, నాకు దూరంగా ఉండి ఆలస్యంగా ఉండి వచ్చి మీరు నాకు ఏమీ చేయలేరు. తర్వాత నెత్తి నోరు ఎంత మొత్తుకున్నా, ఎంత బాదుకున్నా కూడా మీకు రావు. ఏంటి? ఆశీర్వాదాలు. సంవత్సరానికి 52 ఆదివారాలు. ఆ ఆదివారాలు 365 రోజుల్లో 52 ఆదివారాలు, 2.5-3 గంటలు మీరు దేవునికి ఇస్తే ఈ ఒక్క సంవత్సరం మీరు అట్లా చూడండి ఎంత ఆశీర్వాదం ఉంటుందో, ఎంత మీ కుటుంబంలో చేంజ్ ఉంటుందో. ఎవరిని బతిమాలాడని అవసరం లేదు. ఏ గవర్నర్ని కానీ, ముఖ్యమంత్రిని కానీ, ఎమ్మెల్యేని కానీ, ఎంపీని కానీ, ఏ సర్పంచ్ని, కౌన్సిలర్ని కూడా మనం రికమెండేషన్ అడగని అవసరం లేదు. వీళ్ళందరికీ పై ఉన్నవాడు మన దేవుడు. మన దేవుడు మనతో ఉండగా ఏ శత్రువుకు మనము భయపడని అవసరం లేదు. అట్టి దేవుని కాపుదల దేవుని సన్నిధిలో ఉంది. కనుక దేవుని సన్నిధిలో మనము గమనించవలసింది ఏంటంటే, ఆయన తోడు నాకు కావాలి. ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ఎప్పుడు కూడా ప్రేమించుకుంటూ ఉంటారు, ఏవేవో రాసుకుంటూ ఉంటారు. అందులో ఒకరోజు ఫోన్ చేయకపోతే, ఒక పూట ఫోన్ చేయకపోతే, ఒక 4 అవర్స్ ఫోన్ చేయకపోతే, అటు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏమంటారు? మర్చిపోయినావా? అంతేనా ప్రేమ? అంతేనా? ఇంతేనా అని అపార్థాలు చేసుకుంటారు. అవును, కరెక్టే. గంటకు ఫోన్ చేస్తూ ఉంటారు నిజమైన ప్రేమికులు. మన దేవుణ్ణి గంటకు మనము స్తోత్రం చెల్లించాలి. గంటకు, లేకపోతే నిమిషము, ఒక గడియ కూడా, ఒక నిమిషము కూడా నిన్ను నేను వదల్లేను ప్రభువా, ఒక్క అడుగు ముందుకేయాలన్నా కూడా నువ్వు నాకు తోడుగా ఉంటేనే నేను వేస్తానంటాడు. అందుకోసమే మోషకు దేవుని తోడు ఉంది కాబట్టి మోషే గొప్ప అద్భుత కార్యాలు చేయగలిగాడు. అయ్యా నేను పోను, మీరు వెళ్ళండి నేను చూసుకుంటానంటే నేను పోను, నువ్వు నాతో ఉంటే తప్ప, నీ సన్నిధి నాతో ఉంటే తప్ప నేను పోను. దావీదు కూడా అది అంటున్నాడు, ఇంత గొప్ప రాజును కదా, ఇంత గొప్ప ఆస్తి ఐశ్వర్యం నీవు నాకు ఇచ్చావని నేను గర్వించడం లేదు. చూడండి, దావీదుకు దేవుడు దీవించాడు. తన కుమారుడు ఇంకా చిన్న వయసులోనే ప్రభు జ్ఞానం అడిగాడు కాబట్టి సొలొమోను కూడా దేవుడు దీవించాడు. ఎంతగా దీవించాడు అంటే దావీదు కంటే ఎక్కువగా దీవించాడు సొలొమోనును. తండ్రి ఏ మార్గంలో నడిచాడో, బిగినింగ్లో, యవన కాలంలో, లేక కొద్ది చిన్న వయసులో, టీనేజీలో ఈ సమూయేలు సొలొమోను ఎంతగానో నడిచాడు. కానీ ఆయన కుమారుడు రెహబాము దేవుని సన్నిధిలో గడపలేదు. తండ్రి తాత సంపాదించిన ఆస్తినంతా కూడా చెదరగొట్టాడు. రెహబాము కాలంలో రెహబాము దేవుని సన్నిధిలో గడపక దేవునికి దూరంగా జీవించినందువల్ల తన తల్లిదండ్రుల ముందు ఉన్నప్పుడు పెద్దల మాట వినకుండా యవనస్తులు పోకిరిగాళ్ల మాటలు విని పెద్ద రాజ్యాన్ని, తండ్రి తాత సంపాదించిన రాజ్యాన్ని రెహబాము పోగొట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాము. కేవలము దేవునితో అతను నిలబడనందువలన, దేవుని సన్నిధిలో అతను గడపనందువలన, దేవునికి ప్రీతికరంగా జీవించనందుకు రెహబాము తన 10 గోత్రాలు అప్పటికి ఒక ఛాన్స్ ఇచ్చి చూశారు. అయ్యా, మీ నాన్న కాలంలో మేము 34 సంవత్సరాలు 34 సంవత్సరాలు బరువులు మోసామయ్యా,
70,000 మంది మేము చచ్చి బ్రతుకుతున్నామయ్యా. ఒకటి కాదు, రెండు కాదు, మీ నాన్న కోసము, మీ నాన్న యొక్క పెళ్ళాల కోసం మేము ఇళ్ళు కట్టి 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 చచ్చిపోయామయ్యా ఈ 40 సంవత్సరాలు. కనుక మా బరువును తగ్గించయ్యా. నీవు మంచి రాజువు నాయనా, మా బరువులను తగ్గించు, మా కష్టాలను జ్ఞాపకం చేసుకో. మీ నాయన హాయంలో మేము చాలా అలసిపోయామయ్యా అని చెప్పి అడిగితే అతను ఏమన్నాడో తెలుసా? మా నాయన నడుము కంటే నా చిటికనేలు చాలా గొప్పదే. మా నాన్న నడుముతో పోలిస్తే నేను చిటికనేలు ఎంత కఠినంగా ఉంటుందో మీకు తెలియదు. మా నాయన బెత్తంతో కొట్టాడు, నేను చండ్రకొలతో కొరడాలతో కొడతాను, అంతగా హింసిస్తాను బిడ్డ, ఇంకొకసారి నా దగ్గర రాకండి, మా నాయన కంటే డబల్ రా నేను అని బెదిరించేసరికి వాళ్ళు తీర్మానించుకున్నారు. ఆయన రాజ్యాన్ని పడగొట్టారు. ఇశ్రాయేలు 12 గోత్రాలలో 10 గోత్రాలు విడిపోయినా ఈ 10 గోత్రాలు మళ్ళీ ఎప్పటికీ కలవలే, ఇప్పటికీ కలవలే. ఇశ్రాయేలు అంతా కూడా చెల్లా చెదరైపోయారు. ఆయన మాట రాలే. ఆయన తర్వాత వచ్చిన రాజు కానీ అలా 21 రాజులు ఎవ్వరు కూడా ఇశ్రాయేలును కలపలేకపోయారు. ఎందుకంటే రెహబాము దేవుని సన్నిధిలో గడపలేదు. ప్రియమైనటువంటి దేవుని విడలారా, మీకు ఎన్ని పనులున్నా, 1,00,000 రూపాయలు ఆదాయం వస్తున్నా కూడా ఆయన సన్నిధిని మరువద్దు. ఆయన సన్నిధి అంత బలంగా ఉంటుంది, అంత ఆశీర్వాదం, అంత ఆరోగ్యం, నిన్ను బ్రతికించేది, నిన్ను బలపరిచేది, నీకు ధైర్యం ఇచ్చేది, ఆశీర్వాదం ఇచ్చేది ఆయన సన్నిధి. ఆయన తోడు మనకు కావాలని. రెండవది ఏంటంటే దేవుని సన్నిధిలో ఆయన పెరుగుట వలన. ఎవరు పెరుగుట వలన? సమూయేలు పెరుగుట వలన దేవుడు అతన్ని దీవించినట్టుగా మనం చూస్తున్నాము. చాలామంది దేవుని సన్నిధిలో, ఇప్పుడు వినయ్, నా బాధ కూడా అదే, మేము ఒక్కొక్కసారి మేమే తుడుచుకుంటాము. సమూయేలు ఆయన సన్నిధిలో పెరిగాడు అంటే అర్థమైంది. ఆయన కిటికీలు తుడిచాడు, కుర్చీలు తుడిచాడు, బల్లపీట తుడిచాడు, లెట్రిన్ బాత్రూమ్ కడిగాడు, అది మడత పెట్టాడు, ఇది మడత పెట్టాడు. ఆ నాయనకు, వాళ్ళ ప్రీచర్కు సహాయం చేశాడు. నాయన నీ కాళ్ళు వస్తానా, నీ చేతులు వస్తానా, నీకు నీళ్లు తీసురానా, ఇదంతా కూడా శుభ్రపరచడం విషయంలో చర్చిలోనే ఉంటూ దేవుని సన్నిధిని అనుభవించాడు. కాబట్టి అతను ఎంతగానో దీవించబడ్డాడు. తల్లి పాత్ర తల్లి చేసింది, కొడుకు పాత్ర కొడుకు చేశాడు. తల్లి ఏం చేసింది? కన్న తర్వాత 3 సంవత్సరాలు రాత్రి మగళ్ళు ఆ బిడ్డను పట్టుకొని ఏడ్చింది. ప్రభువా, ఇతను నీ సేవ కోసం సమర్పించుకుంటున్నా, నాకు ఆస్తి ఉంది, మా ఆయన మరి ఎల్కనాకు ఎంతో ఆస్తి ఉంది, ఈ ఆస్తిలో దమ్మిడి నేను వానికి దమ్మిడి ఇవ్వను, నీ సన్నిధిలో వాడిని పెంచాలి. ఎంత ఆస్తి ఇస్తావో, ఏం ప్రమోషన్ ఇస్తావో, ఎలాంటి వాడిగా వాడిని పెంచుతావో నాకు తెలియదు, కానీ నీ యొక్క ప్రణాళిక చాలా గొప్పదని చెప్పి తల్లి పాత్ర తల్లి పోషించింది, కొడుకు పాత్ర కొడుకు పోషించాడు. కొడుకు ఎవరు? సమూయేలు. ఆయన మా అమ్మ ఇక్కడ పడేసిందని చెప్పి నేను చిన్నగా ఉన్నప్పుడు చాలాసార్లు హాస్టల్ నుంచి పారిపోదాం అనుకున్నాను. ఎందుకంటే నాకు కడుక్కోవడం కూడా రాదు. 2-3 సంవత్సరాల వయసులోనే, 3 సంవత్సరాల వయసులో నేను కడుక్కోలేను, నేను స్నానం చేయలేను. మా అన్న కనబడకపోతే ఎంతో దుఃఖం. ఎప్పుడు పారిపోదామా అని చూసేవాడిని. ఈయన 3-4 సంవత్సరాలేనండి, పారిపోవాలని ఆశ లేదు. అంటే అంతగా దేవునిలో ఎదగాలని, ఇదే నా లోకం అని ఇక్కడే పెరిగి అక్కడే ఆయన ఏం పెడితే అదే తింటూ ఉన్నాడు. కానీ ఆయనతో పాటు ఇంకో 2 పెరిగారు, కానీ వాళ్ళు మహాగర్విష్ఠులయ్యారు. ఎవరు వాళ్ళు? ఏలీ కుమారులు ఇద్దరు కూడా చాలా గర్విష్ఠులై, సేమ్ ఇద్దరు ఒకే ఇంట్లో ముగ్గురు ఒకే ఇంట్లో తింటున్నారు. ఏలీ కుమారులు ఇద్దరు, ఈ సమూయేలు, వీళ్ళు ముగ్గురు ఒకే చోట, ప్రతి పూట ఒకే భోజనము, ప్రార్థన, ఒకే చర్చి, ఒకే ఇంట్లో. వాళ్ళ ఇంట్లో రూమ్లో పడుకుంటున్నారేమో, ఈయన అయితే చర్చిలోనే పడుకున్నాడు. చర్చి పక్కనే లెట్రిన్ ఉందో మరి బయటికి పోయిండో తెలియదు ఆ కాలంలో. అక్కడే బయటనే స్నానం చేసుకున్నాడేమో. ఎంత దేవుని సన్నిధిని అనుభవించాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఎవ్వరు లేనంత గొప్ప ప్రవక్త ఆయన గొప్ప ప్రవక్త.
మొట్టమొదటి ఇశ్రాయేలు ప్రవక్త. అఫ్కోర్స్ అబ్రాము ప్రవక్తే, మోషే ప్రవక్తే, కానీ ఇశ్రాయేలు 12 గోత్రికులు వీరి రాజ్యాన్ని, పాలు తేనెలు ప్రవహించు కనాను దేశాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఈయన మొదటి ప్రవక్త అని ఉంది. న్యాయాధిపతిగా ఉన్నాడు. ఏ గొడవ వచ్చినా, ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళకు న్యాయం తీర్చే న్యాయాధిపతిగా ఉన్నాడు. ఎందుకంటే యోహాను సువార్త 16:32 దేవుని సన్నిధిలో సమూయేలు పెరుగుట వలన పరిచర్య చేసి ధన్యత ఆయనకు దక్కింది. దేవుని యొక్క స్వరాన్ని వినగలిగే అవకాశం దేవుడు అతనికి ఇచ్చాడు. ఈరోజు మీరు చర్చిలో మీరు వారమంతా పడుకున్నా కూడా దేవుడు మీతో మాట్లాడాడు. ఎందుకు చెప్పండి? ఒక వారమంతా కూడా మీరు తినకుండా ఉపవాసం ఉండి ఇక్కడే ఉన్నా కూడా దేవుడు మీతో మాట్లాడాడు. ఎందుకో చెప్పండి? దేవుని వాక్యం ఇప్పుడుంది. నువ్వు దేవుని స్వరము వినాలని పిచ్చోన్లాగా ఇక్కడ ఆల్రెడీ దేవుని వాక్యము నీకు, దేవుని స్వరం ఇక్కడ వినిపించిన తర్వాత దీన్ని అర్థం చేసుకోలేకపోతే, దీన్ని ధ్యానించకపోతే నువ్వు పిచ్చోడై నువ్వు దేవుని స్వరాన్ని ప్రభువా సమూయేలుకి ఇచ్చినట్టు నాకు కూడా నీ స్వరం వినిపించు అని మనము పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకూడదు. ఆల్రెడీ ఆయన స్వరం ఇక్కడ ఉంది. ఇది ఆయన స్వరము. దీనిని ధ్యానించు, దీన్ని పఠించు. అప్పుడు ఇందులో ఉన్న మర్మాలన్నీ కూడా, ఇందులో ఒక పుల్ల కానీ సున్న కానీ తీయకూడదు, కలపకూడదు. ఒకవేళ ఇది అర్థం కాకపోతే ఖచ్చితంగా నీవు బుధవారము ఆదివారం రావాలి. మన చర్చిలో ఉన్న అర్థం కానప్పుడు, ఇది అర్థం కాకపోతే ఇందులో ఉన్న, నాకైతే ఇప్పుడు 44, 45 సంవత్సరాలు, 48 సంవత్సరాలు నేను ప్రభువుని నమ్ముకొని రోజుకు ఒక విషయం నేర్చుకుంటూ ఉన్నాను. ఇంకొక 40 సంవత్సరాలు అయినా కూడా బ్రతుకుతే, ఇంకొక 40 సంవత్సరాలు బ్రతికినా కూడా నేను మొత్తం నేర్చుకున్నాను అనేది ఇంపాసిబుల్. 100 ఏళ్ళు బ్రతికినా కూడా మనం ఇందులో కంప్లీట్గా నేర్చుకోలేము. రోజు కొంచెం మనం నేర్చుకోవాలి, బాగా చదవాలి, బాగా ధ్యానించాలి. ఆయన స్వరము, ఆయన మాటలు మనకు ఒక్కోసారి అర్థం కాదు. అనుభవజ్ఞులు చెప్పినప్పుడు, దేవుని వాక్కు, దేవుని బోధకులు చెప్పినప్పుడు వినాలి, అర్థం చేసుకోవాలి. కనుక ఆయన స్వరం విన్నాడు. అయితే దేవుని సన్నిధిలో గడిపితే శ్రమలు రావు. శ్రమలు వచ్చినా కూడా శ్రమల నుండి దేవుడు మనల్ని తప్పిస్తాడు. హిజ్కియా ఈ రాజులలో నంబర్ 2 రాజు. నంబర్ 1 రాజు ఎవరు అంటే దావీదు. నంబర్ 2 రాజు ఎవరు అంటే భక్తిపరులలో హిజ్కియా కాలంలో శ్రమలు వచ్చాయి, దావీదు కాలంలో శ్రమలు వచ్చాయి. దావీదు దేవుని వదలలేదు, దేవుని సన్నిధిని ప్రేమించాడు. దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు పోదునా అన్నాడు. ఇప్పుడు తమిళనాడులో ఈరోజు విజయ్ ముఖ్యమంత్రి కాబోతున్నాడు. క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్ అట. దేవునికి స్తోత్రములు. ఆయన కానీ, మన రేవంత్ కానీ, లేకపోతే పిఎం కానీ, లేకపోతే ఇంకెవరైనా సీఎం కానీ, పిఎం కానీ దేవుని సన్నిధిలో వస్తారా? ఎందుకంటే వాళ్ళకు టైము దొరకదు. దావీదు చూడండి, ఆయన పెద్ద చక్రవర్తి, కానీ దేవుని సన్నిధి నాకు కావాలి. ఆదివారం నేను ఆయన సన్నిధిలో ఉండాలి. అప్పుడు ఆదివారం కాదు, శనివారమే నేను వెళ్ళాలి. దేవుని సన్నిధిలో ఎప్పుడు పోదునా అని అనుకొని దేవుని సన్నిధిని ప్రేమించాడు కాబట్టి దీవించబడ్డాడు. అదే రీతిగా హిజ్కియా రాజు 8వ రాజు, ఇతను కూడా ఎంతగానో దేవుని సన్నిధిని ప్రేమించాడు. ఒక మాట చెప్పండి, దేవుని దూత, ప్రభువా నా వల్ల కాదు, ఈ అసీరియన్స్ వాళ్ళు వచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నారు, ఒక్క మాటతో నేను చంపేస్తాను, ఆ దేశాన్ని, ఈ దేశాన్ని, ఆ దేశాన్ని, పక్క దేశాన్ని అన్నిటిని నేను ఓడించాను, వాళ్ళన్ని యొక్క సామ్రాజ్యాన్ని కూల్చేశాము, నీ దేశం ఎంతరా, నువ్వెంతరా అని వాడు నాకు సవాలు విసిరి పెద్ద లెటర్ రాశాడయ్యా. నేనేం చేయాలి? నా సైన్యం చిన్నది, కానీ నా దేవుడు గొప్పవాడని చెప్పి ఎక్కడికి వచ్చాడు ఆయన? దేవుని సన్నిధికి వచ్చాడు. దేవుని సన్నిధిలో ఆ లెటర్ పరిచి ప్రార్థన చేస్తే నువ్వు ధైర్యంగా ఉండు. యెషయా ప్రవక్త వచ్చి హిజ్కియా రాజుతో ఏమన్నాడో తెలుసా? ఏం భయపడకు, నీకు విజయం. ఏంది? విరటలో పిచ్చోళ్ళు అవుతారు, అక్కడ లక్షల మంది ఉన్నారు, భయపడొద్దంటాడేంది? అవును, నీ పక్షంగా ఎవరు యుద్ధం చేస్తారు? దేవుడు యుద్ధం చేస్తాడు. ఎంతమందిని చంపాడు చెప్ప ఆ రాత్రి? 80,000 మందా?
185,000 మందిని దేవుని దూత చంపేశాడు. దేవుడు పర్మిషన్ ఇచ్చాడు, పో, నా భక్తుడు ప్రార్థన చేశాడు కనుక ఆ సైన్యానంతా కూడా చంపేయమంటే ఆ సైన్యానంతా కూడా రాత్రికి రాత్రే ఒక్కరు మిగలకుండా అంతా శవాలై పడిపోయారు. వాళ్ళ కుట్టిన బంగారము, వాళ్ళ కుట్టిన సామాగ్రి అంతా కూడా వెళ్ళిపోయి దోచుకొని వచ్చారు. ఎవరి సన్నిధిలో గడిపాడు ఆయన? దేవుని సన్నిధిలో గడిపాడు. నా వల్ల కాదు ప్రభువా, నేను యుద్ధం చేస్తే నన్నే ఫస్ట్ చంపేస్తారు, కానీ నువ్వేదో మంత్రం చేయాలి, నువ్వేదో చెయ్యాలని చెప్పి దేవుని సన్నిధిలో గడిపినందుకు దేవుని అతని ప్రార్థన ఆలకించాడు. కనుక దేవుని సన్నిధిలో మనం గడిపినట్లయితే మనం గొప్పవారైతాం, ఘనులైతాం, మన పేరు ప్రఖ్యాతలు గొప్పగా అయిపోతాయి. గిద్యోను బల పరాక్రమ గల శూరుడా, పరాక్రమము గల శూరుడా అని దేవుడు గిద్యోనుతో అంటున్నాడు. గిద్యోను భయపడి ఎక్కడో గానుగ చాటున దాక్కునే వ్యక్తి, భయపడి పిరికోడు కాదు, నువ్వు బయటికి రా, నేను వాడుకుంటాను, ఒక్క దెబ్బతో ఒక సైన్యాన్ని ఓడగొడతావు నువ్వు. ప్రభువా, నువ్వు నాతో ఉంటే, నీ తోడు నాకు ఉంటే, నీ సన్నిధి నాతో ఉంటే నేను గెలుస్తాను, లేకపోతే గెలవనని చెప్పి పరీక్ష పెట్టాడు. తెలుసా పరీక్ష? ఏం పరీక్ష అది? తడిపొడి. మీకు తెలుసు కదా ఆ పరీక్షలో ప్రభువా నువ్వు ఉన్నావు అని చెప్పి యుద్ధం చేసి వాళ్ళందరినీ కూడా ఓడించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని తోడు మనకు కావాలి, దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత మనకు కావాలి. దావీదుకు దేవుడు తోడుగా ఉన్నందువలన అతను ఏమన్నాడు తెలుసా? దేవుని సన్నిధిలో అతను గడుపుతూ ఉన్నాడు కనుక అతను నా హృదయానుసారుడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, ఎలాంటి లంచం తీసుకోలేదు, ఎలాంటి స్వార్థంగా జీవించలేదు, తన కోసం కాకుండా నా కోసం ప్రజల ముందు నన్ను మహిమపరిచాడు. కనుక ఇల్లంతటిలో నా యొక్క అకౌంట్స్ విషయంలో ఇతను నమ్మకస్తుడు అని చెప్పి, సాత్వికుడు, ధన్యుడు అని చెప్పి అతన్ని మెచ్చుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు. అబ్రహాము కూడా ఆయన అటు ఇటు చంచల మనసై అటు ఇటు ఉరకలే. దేవుని సన్నిధి, అక్కడ నువ్వే కావాలి నాయనా, నువ్వు ఎక్కడ పంపితే అక్కడికి పోతాను, నువ్వు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటానని చెప్పి నమ్మాడు. కాబట్టి నువ్వు నా స్నేహితుడవు. తర్వాత మన జీవితాల ద్వారా, మన బ్రతుకు ద్వారా దేవునికి మహిమ రావాలి. ప్రజలు నీ గురించి ఏమని మాట్లాడుకుంటున్నారు, లేక రాజులు, నాయకులు, ప్రజలు నీ గురించి ఏమని మాట్లాడుకుంటున్నారు అంటే దేవుని మహిమపరుస్తున్నారా లేకపోతే దేవుణ్ణి కించపరుస్తున్నారా? బైబిల్లో యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీ నిమిత్తమే కదా ప్రజలు నేను దూషించబడుతూ ఉన్నాను. మన ద్వారా ఇతరులు దేవుని నామానికి అవమానం తేయకూడదు. కనుక మనము ఈ లోకంలో జీవిస్తున్నాం, మనము దేవుని సన్నిధిలో మనం లేకపోతే మన ద్వారా దేవునికి మహిమ వస్తుందా? దానియేలు గురించి దర్యావేసు రాజు ఏమన్నాడో తెలుసా? దానియేలు గురించి దర్యావేసు రాజు ఏమన్నాడంటే, ఓ జీవం గల దేవుడు నిన్ను రక్షించాడా దానియేలు? జీవం గల దేవుడు నిన్ను ఆ సింహాల బోనులో నుంచి రక్షించాడా? అంటే దానియేలు దేవుని భక్తుడు, దేవుని సన్నిధిని కోరేవాడు. ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు? ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము. ఆయనకు అప్పుడు చర్చి లేదు, కానీ ఆయన రూము తూర్పున కిటికీ తెరిచి అదే దేవుని సన్నిధి. ఆయనకి ఇంకొకరు ఎవరు తోడు లేరు. నువ్వు ఉంటే చాలయ్యా, నీ సన్నిధి ఉందని చెప్పి ప్రార్థన చేసుకునేవారు. ఎంత కఠినమైన జీవోలు, ఆర్డర్లు తెచ్చినా కూడా, వాళ్ళ తోటి కొలీగ్స్ ఎంత బ్యాడ్ ఇది తెచ్చినా కూడా ఆయన దేవుని సన్నిధిని అనుభవించకుండా మానలేదు. ఆయన ప్రధానమంత్రి, నా హీరోనండి దానియేలు. ఒక్కరు కాదు, 2 కాదు, 3 కాదు, 4 చక్రవర్తులు మారినా కూడా 70 సంవత్సరాలు ఇప్పటి వరకు ఏ దేశంలో కూడా ప్రైమ్ మినిస్టర్గా లేడు. 70 సంవత్సరాలు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడంటే ఎవరు నిలబెట్టారు? అంత పెద్ద పేరు ప్రఖ్యాతలు ఎవరిచ్చారు? దేవుని సన్నిధిలో అతను గడిపాడు కాబట్టి. కనుక నువ్వు ఇతన్ని ఇక్కడి నుంచి వదిలిపెట్టి నేను లోకంలో నా స్నేహితులతో తిరుగుతాను అంటే నీవు దీవించబడవు. నీకు పేరు ప్రఖ్యాతులు రావాలంటే
ఆయన సన్నిధిని వదలకుండా రావాలి. నేను అంటాను, ఎంత పెద్ద రోగం వచ్చినా కూడా నిన్ను మోసుకొని వస్తే, అంటే నా దగ్గరే కాదు, నువ్వు మోసుకొని దేవుని సన్నిధిలో పోతే ములుక్కుంటూ నిన్ను ఇద్దరు నడిపించుకుంటూ దేవుని సన్నిధిలో నేను గడపాలంటే నీ రోగం పోతుంది, నీకుంటున్న వ్యాధి పోతుంది, నీకుంటున్న అప్పులు బాధలు పోతాయి, నీకుంటున్న ఆ యొక్క దుఃఖం పోతుంది, నీకుంటున్న అనారోగ్యం పోతుంది. ఆయన 27వ వచనంలో ఏమంటాడంటే, 27వ వచనంలో అంటే ఎక్కడంటే 6వ అధ్యాయం, దానియేలు 6వ అధ్యాయం 27వ వచనము, ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక్రియలు ఆశ్చర్య కార్యములు చేయువాడు ఆయనే. సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించెను అనే సాక్ష్యము ఎవరిచ్చారు? దర్యావేసు రాజు. ఎవరిచ్చారు? దర్యావేసు రాజు. ఎవరి గురించి? సింహాల బోను నుంచి ఇతన్ని రక్షించాడు. ఇతని దేవుడు చాలా గొప్పవాడు, ఇతను నమ్ముకున్న దేవుడు చాలా గొప్పవాడు. రోజుకు 3 సార్లు 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు దేవుని సన్నిధిలో గడిపాడు కాబట్టి 70 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఇంకా దానికంటే కావాల్సింది ఏముంది? రాజే ఒప్పుకుంటాడు, నీలాంటి వాడు ఎవరు లేరా బాబు. ఇంకొక వ్యక్తిని, యోసేపుకు దేవుని తోడు ఉన్నందువలన ఐగుప్తు రాజు ఏమన్నాడు? దేవతల వంటి జ్ఞానము నీ దగ్గర ఉన్నందువలన నీకంటే మించినోడు ఇక్కడ ఎవరు లేరు. మా రాజ్యంలో, ఈ ఐగుప్తు దేశంలో నీకంటే మించిన జ్ఞానవంతుడు, వివేకవంతుడు, దేవుని ఆత్మ నీలో ఉంది. దేవుడు నీకు తోడుంటేనే ఇలాంటి సంగతులు చెప్తావని చెప్పి మంచి చక్రవర్తిగా అతని కూడా ప్రధానమంత్రి చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందువల్ల? ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతమంది ఆయనను ఏడిపించినా, వాళ్ళ అన్నదమ్ములంతా కూడా కొట్టేసి కట్టేసి బావిలో పడేసి అమ్మేసినా కూడా ఆయన వాళ్ళని నిందించకుండా, ప్రభువా ఇది నీ ప్రణాళిక, మా అన్నదమ్ములను కాపాడడానికి నువ్వు నన్ను ఇక్కడికి అమ్మేశారు, వాళ్ళేమో వాళ్ళదేం తప్పు కాదు, ఇది నీ సంకల్పము. అంత క్షమాబుద్ధి కలిగిన వాడు అంత మందిని దేవుని సన్నిధిలో గడిపాడు. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, చాలా చెప్పేది ఉంది, చాలా మాట్లాడాలి, కానీ మన సమయం లేదు. నాకైతే చాలా దేవుని వాక్యంలో ఎంతో లోతుగా ఎదిగే కొద్దీ అనేకమైన మర్మాలు, అద్భుతాలు దేవుడు చేస్తాడు. ఇప్పుడు చాలామంది సూచక క్రియలు, అద్భుతాలు కావాలంటూ ఉంటారు. అద్భుతాలు చేస్తే జనాలు తండోపతండాలు వస్తూ ఉంటారు. ఒక సూచక క్రియ అయిన తర్వాత, లేక ఒక అద్భుతం జరిగిన తర్వాత వాడు రెండోసారి ఇంకొక అద్భుతం కోరుతాడా? లేదా? కోరుతాడు కదా. అదే జరిగింది. ప్రపంచంలో చాలామంది గుడికి వస్తున్నారు అంటే, వీళ్ళు మీటింగ్ పెట్టేవాళ్ళు, అద్భుతాలు, స్వస్థ వరాలు కలిగిన వాళ్ళంతా కూడా మీటింగ్ పెడుతున్నప్పుడు జనాలు ఎందుకు వస్తారంటే, అద్భుతాలను చూడటానికి వస్తారా, లేకపోతే దేవుని నమ్ముకోవడానికి వస్తారా? ఒక అద్భుతం అయిపోయింది ఈ మీటింగ్లో, నిన్న ఇంతమందిని బాగు చేసిండు ఆ యొక్క పాస్టర్ గారు, రేపు ఏం చేస్తాడు అని చెప్పి ఇంకా 4 ఎక్కువగా వస్తారు. కానీ వాళ్ళు వాక్యము వినరు, దేవుని నమ్మరు. అదే ఓల్డ్ టెస్టిమెంట్లో ఒక చోట జరిగింది. ఓల్డ్ టెస్టిమెంట్లో ఈయన పేరేంది, మోషే ప్రజలను నడిపించాడు. ఎంతమంది వచ్చారు తెలుసా? 6 లక్షల మందే బయటకు వచ్చారు, పాదచారులుగా. అంటే వేరే పనులు వేరేటోళ్ళు కాకుండా 6 లక్షల మంది బయటకు వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం వాక్యంలో. 6 లక్షల మందికి మోషే ద్వారా ఎన్నో అద్భుతాలు చేశాడు. మీకు తెలుసు కదా, చెప్పాలనా అవసరం లేదు కదా. చాలా అద్భుతాలు చేశాడు. ముందు వాళ్ళు రాకముందు కందిరీగలను పంపించాడు, వడగండ్లను పంపించాడు, పేన్లను పంపించాడు, కప్పలను పంపించాడు, నీళ్లను రక్తంగా మార్చాడు. అన్ని అద్భుతాలు చూసిన తర్వాత ఇంకా ఈ రోడ్డు మీద ఏం చేస్తాడో అని చెప్పేసరికి 2 పాయలుగా చీల్చాడు ఎర్ర సముద్రాన్ని. అబ్బా, బయటికి పోయి బాగా గంతులేశారు. తర్వాత ఏ మోషే నీళ్ళు లేవు, నీళ్ళనిచ్చాడు. ఏ మోషే ఆహారం లేదు, మాంసం లేదు, మాంసనిచ్చాడు. వాళ్ళకు మన్నా ఫ్రీగా తిన్నారు. 40 సంవత్సరాలు వాళ్ళు అడవిలో ఉన్నారు. ఒక భక్తుడు అంటాడు, 100కు 5గురిని చంపాడట దేవుడు. క్యాల్కులేషన్ వేసుకోండి ఎవరైనా. 100కు 5గురిని చంపాడట దేవుడు. ఎవరిని? ఇశ్రాయేలు ప్రజలను. అలా 1,00,000కు 5,000 మందిని చంపాడు. నేను 6 లక్షలే అంటున్నాను, 10 లక్షలు 30 లక్షలు అంటలేను. 6 లక్షలు ఇంటూ 5,000 30,000.
30,000 ఇంటూ 40 సంవత్సరాలు. ఒక సంవత్సరానికి 30,000 మందిని చంపాడు దేవుడు. అలా 30,000 ఇంటూ 40 సంవత్సరాలు 12 లక్షల మందిని చంపాడు దేవుడు. వీళ్ళంతా అద్భుతాలు చూచి 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 ఇంకొకటి అడుగుతూ ఉంటారు. మనం దేవుని దగ్గర నుంచి అద్భుతాలు అడగనవసరం లేదు. నమ్ముతానయ్యా, నువ్వు ఇచ్చినా పర్వాలేదు, ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ నేను నమ్ముతాను అనే వాళ్ళు కావాలి. ఈనాడు కొడుకునిస్తే, ప్రమోషన్ ఇస్తే, ఉద్యోగం ఇస్తే, అది చేస్తే, ఇది చేస్తే నేను నమ్ముతాననే వాళ్ళు చాలామంది ఉన్నారు. కనుక మనము నమ్మువానికి సమస్తము సాధ్యం. ముందు మనం నమ్మాలి. ముందు నా నమ్మకం ముందు ఏం వెతకాలి? నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతకండి. ఆ తర్వాత అవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడును. కనుక మనం దేవుని సన్నిధిలో దొరికే ఆశీర్వాదాలు మామూలుగా లేదు. దేవుని సన్నిధిలో సంతోషము, సమాధానము, ఆనందం, నెమ్మది, ఆరోగ్యం, పేరు ప్రఖ్యాతులు, కీర్తి ఖండాలు దేవుడిస్తాడు. కనుక మనము వీ హ్యావ్ టు, నాయనా నేను నీ సన్నిధిని ప్రేమిస్తున్నానా? ఇంట్లో కూర్చుంటాను, టీవీ పెట్టుకుంటాను, చాలా వాక్యం వింటాను అంటే దట్ ఈజ్ యువర్ పర్సనల్. బట్ సమాజముగా కూడుట మానకండి. సమాజము, ఒక గుంపు, ఒక డే దేవుడు మనకిచ్చాడు. ఈరోజు ఆయన దినము, ప్రభు దినము, పునరుద్ధాన దినము, తిరిగి లేచిన దినము. మనకు రోజుకు గంటకు ₹1,00,000 ₹10,00,000 ఇన్కమ్ వస్తున్నా కూడా దాన్ని వదిలిపెట్టి నువ్వు దేవుని ప్రేమించావు అనుకో, దేవుడు ఎంత మురిసిపోతాడో తెలుసా? ఈరోజు ఆదివారం మన చర్చికి వచ్చేవాళ్ళు ఇప్పుడు రావట్లేరు. వాళ్ళు చాలామంది రావట్లేరు. కారణం ఏంటంటే కొంచెం దూరమైందని, రెండోది వాళ్ళ వ్యాపారం పోతుందని చెప్పి వ్యాపారం చేసుకునే వాళ్ళు, సార్ సండే చికెన్ షాప్ పెట్టుకున్నాను, తెలుసు కదా నీకు, వాళ్ళు సండే చికెన్ షాప్ పెట్టుకున్నాను, గిరాకీ ఎప్పుడు రాదు కానీ సండే ఫుల్ వస్తుంది, కనుక నేను చర్చికి రాలేను అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు కోరుకుంటున్నది నీ యొక్క ఆదాయాన్ని లేకపోతే నీ లాభాన్ని వదిలిపెట్టి ఆయనను ప్రేమించు. నువ్వు ఎవరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావు? నీ కొడుకు కంటే, నీ భార్య కంటే, నీ బంగారం కంటే, నీ ఉద్యోగం కంటే, నీ యొక్క హోదా కంటే, అందరికంటే మొదటి స్థానము, ప్రథమ స్థానము ఇప్పుడు దేవునికి ఇవ్వాలి. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, ఒక వ్యక్తి వచ్చాడు, ప్రభువా నీ ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను, నువ్వు చెప్పేదంతా కూడా నాకు ఇష్టము, ధర్మశాస్త్రం పాటిస్తున్నాను, అయితే నీకు ఒకటి కొదువుగా ఉంది. ఏంది కొదువుగా ఉందంటే, నీ ఆస్తిని అమ్మేసి బీదలకి ఇచ్చేసి నన్ను వెంబడించమంటే, అమ్మో పోయి నా ఆస్తి మీద పడ్డది అతని కన్నులు అని చెప్పి దేవుడు వదులుకున్నాడు, కానీ ఆస్తిని వదులుకోలేదు. ధనాన్ని వదులుకున్నాడా? ధనాన్ని ప్రేమించిన వాడు కుష్ఠరోగమై చచ్చిపోయాడు. ఎవరు? గెహజీ ధనాన్ని ప్రేమించాడు. దేవుని సన్నిధిని ప్రేమించకుండా, ఎలీషాతో ఉండకుండా, డబ్బు కోసం, బంగారం కోసం ప్రేమించి, ఆయనకు కుష్ఠరోగం వస్తే పర్వాలేదు, తన భార్యకు వచ్చింది, పిల్లలకు వచ్చింది, వంశమంతా కూడా శపించబడ్డారు. ఎక్కడ కూర్చోకపోతే, ఎక్కడ రాకపోతే, ఎవరిని ప్రేమించకపోతే, దేవునికి మొదటి స్థానం మనం ఇవ్వకుండా మనం వేరే పనులలో మనం ఉన్నామంటే మనకు ఆశీర్వాదం రాదు, ఆరోగ్యం ఉండదు, కీర్తి ఖండాలు, హోదా పెరగదు. దేవుడు అత్యున్నతంగా లోకంలో ఉన్నవారి కంటే మిమ్మల్ని మీ ఏరియాలో, మీ బంధువులలో, మీ రక్త సంబంధికులలో మీరు హెచ్చుగా ఎదగాలంటే ఎక్కడుండాలి? మనము దేవుని సన్నిధిలో గడపాలి. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం.